ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృప కనికరమును పెట్టి మరొకసారి మీ మధ్య నిలబడడానికి, మరి వాక్య సందేశాలు మీకు ఇవ్వడానికి దేవుడిచ్చిన భాగ్యానికి మరి కుమారుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యాలు వింటూ ఆదరణ పొంది మరి అనేక మందికి తెలియచేస్తారని, మమ్మల్ని ప్రోత్సహిస్తారని మరి కోరుకుంటూ వాక్యంలోనికి వెళ్ళిపోతున్నాం. ప్రియులారా, ఈ సమయంలో మంచి నేలను పడిన విత్తనము అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ముందుగా త్రావు ప్రక్కన పడిన విత్తనం గురించి చూసాం. రెండవదిగా రాతి నేలలో పడిన విత్తనం గురించి చూసాం. మూడవదిగా ముండ్ల పొదల్లో పడిన విత్తనం గురించి మనం ధ్యానం చేశాం. మరి ఈ సమయంలో మంచి నేలను పడిన విత్తనము గురించి మనం ధ్యానం చేయడం ముందుకు వెళుతున్నాం. మార్కు సువార్త 4:8 చెప్తున్నాడు, కొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి పెరిగి పైరై 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించెను. దీని భావం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు 20లో చెప్తున్నాడు చూడండి, మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించువారని చెప్పెను. ఈ భావాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం మర్మముల గురించి ఆయన సందేశాన్ని శిష్యులకు తెలియపరిచాడు. తెలియపరుస్తూ మరి 4 భాగాలుగా చూపించాడు. 4 భాగాల్లో ఒక భాగం మాత్రమే దేవునికి అనుకూలమైనదిగా కనబడుతుంది. ఇక్కడ 3 భాగాలు కూడా అనుకూలత కనపడలేదు. అంటే ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకుంటే 4 భాగాలు ఒక భాగం మాత్రమే దేవునికి అనుకూలమైన బిడ్డలుగా ఉంటారనేది దీనిని బట్టి సాదృశ్యంగా చూస్తున్నాం. ఆయన పరలోక రాజ్యం యొక్క మర్మం ఆయన తెలియపరిచాడు. అయితే ఈ మంచిలో పడిన వారు ఎవరు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి బైబిల్ చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆదికాండము 12వ అధ్యాయము మరి 1 నుంచి 4 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, నీవు లేచి నీ దేశమును నీ సమస్తమును విడిచి, నీ తండ్రిని నీ తల్లిని సమస్తమును విడిచి, నీ బంధువులను విడిచి నేను నీకు చూపించు దేశమును బయలుదేరి వెళ్ళమని చెప్పాడు. అనగా అబ్రహాము కల్దీల దేశములో నివాసం చేస్తున్నాడు. తన తండ్రి తన తోబుట్టులందరితో కలిసి ఆయన నివాసం చేస్తున్నప్పుడు అబ్రహామును దేవుడు పిలిచాడు. ఆయన బంగారు పని చేసేటండి మరి పనిముట్లు చేసేటువంటి వ్యక్తిగా, విగ్రహములు చెక్కేటువంటి వాడిగా, శిల్పికారుడిగా వాళ్ళ కుటుంబం అక్కడ చరిత్రలో ఉంది. ప్రియులారా, అయితే దేవుడు అతన్ని పిలిచాడు, తనకు పిలిచాడు. నీ బంధువులను, నీ సమస్తమును, నీ దేశమును, నీ గ్రామమును, నీ ప్రదేశమును విడిచి నేను నీకు చూపించే దేశమును బయలుదేరి వెళ్ళమన్నప్పుడు అతడు రెండో మాట మాట్లాడుకోకుండా, ఎదురు చెప్పకుండా చెత్తము నాయన అనే మాట చెప్పాడు. ప్రియులరా, అయితే అంటున్నాడు దేవుడు, అన్నాడు అక్కడ, అబ్రహామా విను, చూడుము, నిన్ను ఆశీర్వదించదును, నీవు దీవించేవారు నేను దీవిస్తాను, నువ్వు శపించేవారు నేను శపిస్తాను, భూమి మీద వంశములన్నీ నీ నుంచే నేను పుట్టించదని తెలియపరిచాడు. ప్రియులరా, ఈ వాగ్దానమును అబ్రహాము జ్ఞాపకం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి తన భార్యను మరి వెంట పెట్టుకుని తను కలిగిన సమస్తం తీసుకుని బయలుదేరి వస్తున్నప్పుడు అన్న కుమారుడైన లోతు కూడా అతనితో ప్రయాణం చేశాడు. ప్రియులరా, ఇది అబ్రహాము యొక్క జీవితము. ఇతని జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోవా అతనితో చెప్పిన ప్రకారముగా అబ్రహాం బయలుదేరి వెళ్ళాను. అయితే ఎక్కడికి వెళ్ళాడు? ఆయన షెకెము దగ్గర మరి కనానుకు బయలుదేరి అక్కడ వెళ్ళాడు. ప్రియులరా, అక్కడ కొంతకాలం ఉన్నాడు. అయితే కొంతకాలం ఉన్న తర్వాత సహజంగా మానవులైన తర్వాత ఆహారము, వస్త్రము, పానీయము, నివాసము మరి ఇవన్నీ కూడా భూమి మీద అన్నీ కూడా మామూలు సహజమే. తన పట్టుకెళ్ళినటువంటి ఆహార పదార్థాలు తీసుకుని వెళ్ళాడు.
మరి భార్యను తీసుకున్నాడు, ఒంటెల మీద ప్రయాణం చేశాడు. సుదూర ప్రయాణం చేసి అక్కడ వెళ్ళిన తర్వాత దేవుడు చూపించే ప్రదేశానికి వెళ్ళిపోయాడు. అతను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నాయనా నువ్వు నన్ను పిలిచావు, ఎక్కడికి వెళ్ళాలి, అది ఏ దేశం, అది తూర్పా పడమరా, అది ఉత్తరమా దక్షిణమా, అది పర్వతమలా లోయలా సముద్రమా మరి నదులా, ఎట్లా ప్రయాణం చేయాలి, ఏ విధంగానే అతడు ఎత్తుపలాలనే విషయాన్ని అక్కడ ఎక్కడ కూడా మాట్లాడలేదండి. అబ్రహాము యొక్క విశ్వాసం మనం జ్ఞాపం చేసుకుందాం. ఈజ్ ఎ గ్రేట్ బిలీవర్ ఇన్ ది వరల్డ్. అతని విశ్వాసము ప్రపంచంలో నేటికి కూడా ఈ భూమి అంతమై వరకు ఉంటుందనే విషయం మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. దేవుడు ఆయన్ని ప్రత్యేకించిన వాడిగా చేశాడు. అతని మాటకు లోబడిన వాడిగా, చూడండి, దేవుని మాటకు లోబడిన వాడిగా అబ్రహాము నడిచాడు. ఒక స్నేహితుడు ఒక స్నేహితుతో ఏ విధమైన బంధుత్వం, ఎటువంటి రిలేషను గడుపుతారో అలాంటి రిలేషను, అటువంటి బంధుత్వాన్ని అబ్రహాము దేవుడైన యెహోవా ఇద్దరు కలిగి ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ దేవుడు అబ్రహాం మీద ఎంత నమ్మకం అంటే, ఆయన పిలవగానే ఎస్ అన్నాడు. రెండు, ఎక్కడికని అడగలేదు, ఎంత దూరం అని చెప్పలేదు, ఏ దేశం అని అడగలేదు, అది ఎటువంటిదనే విషయాన్ని కూడా అతను మాట్లాడలేదు. ఈనాడు దేవుని పిలుపును మనం విని ఎట్లా మనం ప్రయాణం చేస్తున్నాం. మానవ జీవితాలు భూమి మీద అనేకం ఉన్నాయి. ప్రతి వ్యక్తి జీవితాన్ని ఆయన చూస్తున్నాడు. ఆయన దృష్టికి కనబడిన సృష్టము భూమి మీద లేదు. సమస్తం ఆయన వల్ల కలిగలేదు అని లేకుండా కలగలేదు అనే విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆయన చిత్తానికి తల వంచి నమస్కరించాడు కాబట్టి భూమి మీద అంతడు కూడా అతని సంతానం విస్తరించింది. ఇసుక రేణువుల వలె నీ నుంచి సంతానం పుట్టించి ఈ ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చేస్తానని చెప్పాడు. ప్రియులారా, కనాను వెళ్ళాడు. కనాన్లో అక్కడ షెకెము దగ్గర ఉన్నాడు. అదే అధ్యాయము 13:1-2 కొంతకాలం ఉన్న తర్వాత సహజంగా కరువు సంభవించింది. కరువు సంభవించినప్పుడు మరి ఎక్కడ ఆహారం దొరుకుతుందని చెప్పి బయలుదేరి ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇబ్బంది కలిగినా కానీ దేవుడు ప్రతి ఇబ్బంది నుంచి ఆయన్ను కాపాడిన వాడిగా ఉన్నాడు. నన్ను పిలిచినవాడు, నేను నమ్మినవాడు నాకు సహాయము చేయకుండా ఉంటాడా అనే నమ్మకం ఆయన కలిగింది. ఇవాళ మానవులుగా మనం దేవుని మీద అటువంటి నమ్మకాన్ని కలిగిన బిడ్డలుగా మనం ఉన్నామా? 3 భాగాలు చూసాం. త్రోవ ప్రక్కన పడిన విత్తనం చూసాం. అలాగొచ్చాలకు వెళ్ళిపోయిన విత్తనాలు అవి, అటువంటి హృదయాలు అవి. రాత్రి హృదయం కఠిన హృదయము, రాత్రి గుండె కలినిదిగా ఉంది. చూడండి, చూసి నమ్మి తాత్కాలికమే తప్ప తర్వాత తన స్థితిలో వెళ్ళిపోయేటువంటి జీవితం అది. 3వదిగా చూస్తాం ముండ్ల పొదల విత్తనం. అదేంటి మొలుస్తుంది. మొలిచినప్పుడంట చూడండి, ముండ్ల పొదలు వాటిని అణిచివేస్తాయి. ఆ ముండ్ల పొదలు ఐహిక విచారమును, ధన మోసమును అతను వెంటాడి అతనే కూడా దేవుని రాజ్యాన్ని వారసుడిగా చేయలేదు. ఈ భూమి మీద సమస్తం మన చేతిలో పెట్టాడు దేవుడు. ఆకాశమును, భూమిని, సముద్రమును, పర్వతములు, సమస్తమును సృష్టిని కలిగించి ఆ సృష్టిలో మానవులు మనకు అనుగ్రహించాడు. నావుకు సమస్తం అనుగ్రహించాడు. అతను ఆశీర్వదించి నీవు ఫలించి భూమి మీద విస్తరించమని చెప్పాడు. ఇవాళ ప్రపంచం అంతా జ్ఞాపకం చేసుకుంటే నాహు సంతానం, 3 కుమారుల సంతానమే ప్రపంచమంతా విస్తరించబడింది. అయితే విస్తరించబడే సంతానంలో ఒకని యొక్క కుమారుని యొక్క సంతానం మాత్రమే దేవునికి అనుకూలమైన వ్యక్తులుగా మనకు కనబడుతున్నారు. కానీ 2 కుమారుల వ్యక్తులు జ్ఞాపకం చేసుకుంటే వారి జీవితాలు దేవునికి అనుకూలతగా ఎక్కడ కూడా కనిపించలేదు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. తీర్పు సమీపం ఉంది. పరలోక రాజ్యం గురించి మర్మం తెలియజేశాడు. శిష్యులు అడుగుతున్నారు, అయ్యా ఈ భావం ఏంటి, ఈ పరిస్థితి ఏంటి, అయ్యా మీరు ఎందుకు ఇది మాట్లాడారని అన్నప్పుడు ఆయన అన్నాడు, ఆయన పరలోక రాజ్యం యొక్క మర్మం చెప్తున్నానయ్యా. ఈ 4 భాగాల్లో 3 క్యారెక్టర్లుగా ఉన్నారు వారి హృదయాలు. కనుక వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. మరి ఎవరై అడిగినప్పుడు మంచి నేలలో పడిన విత్తనం అంటే మంచి నేల అంటే అది నేలని ఆయన మానవుని హృదయముగా పోల్చాడు. భూమిని అంటే హృదయములో మంచి ఆలోచన, సృష్టికర్తకు లోబడి దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించేవాడిని ఆయన ఎన్నడూను విడిచిపెట్టడని. ప్రియులారా, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. 13:3-2 చెప్తున్నాడు చూడండి. అబ్రహాము తానుండిన దేశంలో కరువు సంభవించగా
అక్కడి నుంచి బయలుదేరి ఐగుప్తుకు వెళ్ళి అక్కడ దక్షిణ దేశంలోకి వెళ్ళాను. అక్కడ అబ్రహాము వెండి బంగారములు గల బహుధనవంతుడిగా మారిపోయాడు. ఎక్కడి నుంచి అండి? షెకెము దగ్గర నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? కరువు సంభవించగానే ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తు వెళ్ళిన తర్వాత భయంకరమైన సమస్య, శోధన కలిగింది. భార్యను బట్టి, భార్యను చెరపట్టి బాధ పెట్టాలన్న ఆలోచన వారికి కలిగినప్పుడు ఫరోకి దేవుడు రాత్రి సమయంలో ఫరోను గద్దించి నీ జ్యేష్ఠ సంతానం తీసివేస్తానని చెప్పి ఆయన స్వప్నంలో మాట్లాడగానే అతడు భయపడిపోయాడు. భయపడిపోయి ఈమెను ఎవరు తీసుకొని వచ్చారు, ఈమె బంధువులు ఎవరున్నారు? ఆ రాత్రి సమయంలో లేచి తుల్లుపడి లేచి భయపడిపోయి గడగడ వణుకుచూ తన మంత్రిని, సిబ్బందిని అందరిని కూడా పిలిచి, అయ్యో నాకు ఇలాంటి స్వప్నం కలిగింది, ఈమె ఎవరో నాకు తెలియదుగా, దేవుని సేవకుని యొక్క భార్య అని చెప్పి స్వప్నంలో దేవుడు నాతో మాట్లాడాడు అయ్యా అని రాజు భయపడిపోయి అక్కడ తన పని వారితో చెప్పగానే మంత్రులు, సిబ్బందులందరూ కూడా బయట ఉన్న అబ్రహాము కబురు చేశాడు. అయ్యా, ఎందుకయ్యా నువ్వు ఇట్లా చెప్పావు? నీ భార్యని చెప్తే నేను ఈమెను చెరపట్టేవాడు కాదు కదా అన్నప్పుడు అబ్రహాము మరో మాట మాట్లాడలేదు. ఏ పని మీద వచ్చావని అడిగాడు. నేను ఆహార పదార్థాలకు వచ్చాను అన్నాడు. సరే తీసుకుని వెళ్ళు, నీకేది కావాలో తీసుకుని వెళ్ళి నా రాజ్యంలో అని అడిగినప్పుడు నాకేమీ అవసరం లేదు, ఇదిగో నేను ఆహార పదార్థాలకు వచ్చాను, వెండి రోకలు తీసుకుని నాకు పెట్టమని ఇమ్మని అడిగాడు. రాజు భయపడి ఏం చేశాడండి? పని వాళ్ళను, దాసీలను చూడండి, బళ్ళను, ఎడ్లను చూడండి, ఒంటెలను, గాడిదలను ఇవన్నీ కూడా ఇచ్చి ఏమన్నాడు? అయ్యా, నీ దేవుని పేరట నన్ను నీవు ఆశీర్వదించయ్యా, నేను మనశ్శాంతి లేని వాడిగా అయిపోయానయ్యా, స్వప్నం వచ్చే నాటి నుంచి నాకు మనశ్శాంతి లేదు, నాకును నా సిబ్బందికిని. అప్పుడు అబ్రహాము చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించగా ఫరో శాంతించెను. ఆ భయం నుంచి అతడు తొలగిపోయాడు. ఫరో సంతోషంగా అబ్రహామును అతని భార్యని శారాని పిలిచి వారిని వెండి బంగారములు ఇచ్చి, బహుమతులు ఇచ్చి, సంతోషముతో ఆహార పదార్థాలు ఇచ్చి, మరి బళ్ళను, ఒంటెలను, ఎడ్లను, గాడిదలను ఇవన్నీ కూడా సమస్తము సమకూర్చి పనివారుల దాసీలను కూడా ఇచ్చి సాగనంపాడు. ప్రియులారా, దీని భావం ఆలోచించుకున్నప్పుడు అతడు మంచి నేలను పడిన విత్తనము. తన హృదయంలో వాక్యాన్ని అతడు విత్తగానే ఆ వాక్యానికి అనుకూలంగా నడిచాడు. అంటే వాక్యము వినువారు మాత్రమే కాక ఎలా ఉండాలండి? వాక్య ప్రకారము నడుచుచూ ప్రవర్తించువారుగా లోకంలో ఉండాలి. వినువారు మాత్రమై ఉండక వాక్య ప్రకారము జీవించేవారు ఉండాలి. ఇవాళ మానవ జీవితంలో వాక్యాన్ని వింటున్నాం కానీ వాక్య ప్రకారం నడిచేవారు కనబడుతున్నారంటే బహుకొద్ది మంది మాత్రమే కనబడుతున్నారు. ప్రియులారా, చరిత్రను ఎందుకు జ్ఞాపం చేసుకుంటున్నామంటే దేవుని యొక్క ప్రణాళిక, తీర్పు అనేది మనకు సిద్ధంగా ఉంది. రాబోయే కాలం ఉగ్రత దినము. ఈ ఉగ్రత దినం మన మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక విచిత్రమైన సమస్యలు మనం రకరకాలైన వింతలు కూడా మనం చూస్తున్నాం. ఈనాటి కాలంలో మనం దేవునికి అనుకూలంగా నడిచినట్లయితే ప్రతి సమస్య నుంచి విడుదల కలిగించేవాడు ఆయనే. అబ్రహాము ఎక్కడ కల్దీయుల దేశము, ఎక్కడ కనాను ప్రయాణం చేశాడండి. ఆలోచన చేద్దాం. 100 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఈనాడు దేవుడు మనల్ని పిలిస్తే, అయ్యా అది ఏ ఊరది, ఎక్కడ, ఏ పల్లె, ఏ గ్రామం, అది తూర్పా, పడమర, ఉత్తర, దక్షిణమా, అది ఎట్లా ఉంటుంది, అక్కడ అనుకూలతలన్నీ ఉంటాయా, అక్కడ అన్ని పదార్థాలు దొరుకుతాయా అని చెప్పి మనం అడుగుతాం. ప్రియులారా, ఈనాటి యొక్క మానవుని యొక్క పిలుపు, దేవుని పిలుపు మానవుని పిలిచినట్లయితే ఈనాటి మానవుడు అడిగే ప్రశ్నలు దేవుని ఇవే. ప్రియులారా, అతడు మారుమాట మాట్లాడకుండా చూడండి, చిత్తమునైన తల ఉంచి దేవుని చిత్తానికి అతడు లోబడి, భయపడి, సాగిలపడి నమస్కరించి అతడు ప్రయాణం చేశాడు. అతని యొక్క విధేయతను బట్టి, అతనికి ఉన్న నిజాయితీని బట్టి, అతనికి ఉన్న విశ్వాసమును బట్టి, దేవుని మీద అతనికి ఉన్న ప్రేమను బట్టి, దేవునితో అతనికి ఉన్న సహవాసమును బట్టి అతడు ఎంత చక్కగా అతడు మరి ఉబేయి దేవుని మాటకు లోబడి అతడు ప్రయాణం చేశాడు. తర్వాత అబ్రహాము వెండి బంగారముల గల బహుధనవంతుడిగా మారిపోయాడు. ఇప్పుడు ఆ విత్తనం ఏమైందండి? సాధారణంగా బయలుదేరిన విత్తనం అది.
సాదాసీదగా బయలుదేరిన విత్తనం అది. ఇవాళ భూమి మీద ప్రపంచంలో మొట్టమొదటి మహారాజు ఎవరంటే అబ్రహాం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ చరిత్ర చెప్తుంది. ఎలా ఉన్నాడండి? ఆ విత్తనం బహుగా ఫలించి అది దేవుని మాటకు లోబడి దేవుని సన్నిధిలో నడుస్తూ దేవుని చిత్తానికి నమస్కరించి మాటలోను క్రియలోను వాక్యంలోను కూడా అతడు ఎలా దేవునికి అనుకూలమైన వ్యక్తిగా లోబడిన వాడిగా విశ్వాస యొక్క జీవితాన్ని గడిపాడు ప్రియులారా. కాబట్టి వెండి బంగారములు గల బహుధనవంతుడిగా మారిపోయాడు. ఇవాళ మన ప్రయాణాలు ఎలాగున్నా జ్ఞాపకం చేసుకుందామా? ఏ స్థితిలో మనం ఉన్నాం? వాక్యం వింటున్నాం కానీ ఏ భాగంలో ఉన్నామని విషయాన్ని ఆలోచించినప్పుడు త్రోవ ప్రక్కన పడిన విత్తనముగా నీవు ఉన్నావా? అలాంటి హృదయం నీకు కలిగి ఉంటే పరలోక రాజ్యానికి అర్హత నీకు లేదు కదా. లేదు, రాత్రి నెల పడిన విత్తనముగా నీవు ఉన్నావా? ఆ స్థితిలో నువ్వు అనేస్తే పరలోక రాజ్యానికి అర్హత నీకు లేదు కదా. రాతి హృదయం తాత్కాలికంగా వింటున్నావు, పర్వాలేదు నమ్మేట ఆలోచన తీర్మానం చేసుకుంటున్నావు, కానీ తర్వాత మర్చిపోతున్నావు, వెళ్ళిపోతున్నావు. మరి మూడవదిగా చూస్తే ముండ్ల పొదల పడి విత్తనాలు. వాక్యం వింటున్నావు, చాలా బాగుంది, మంచిగా ఉందనుకుంటున్నావు, పరలోక రాజ్యాన్ని వెళ్ళొచ్చు అని తీర్మానం చేసుకుంటున్నావు, కానీ నీ కుటుంబము, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఇవన్నీ ఆలోచన చేసి, అంతేకాకుండా రేపేం తిందాం, ఏం తాగుదాం, ఎలా బ్రతుకుతాం, ఇవన్నీ ఆలోచించి లోకం వైపు చూసి ఏమవుతున్నామండి? దేవుని వాక్యము నుంచి తొలగి వెళ్ళిపోతున్నావు. అదే హైక విచారమును ధనమోసము అనేది అది ముండ్ల పొదలు పడిన విత్తనంగా చూసాం. అయితే మంచి నెల పడిన విత్తనం ఎలా ఉందండి? దేవుని వాక్యాన్ని విన్నాడు. ఆ వాక్కు అబ్రహామును పిలిచాడు. అబ్రహామా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ సమస్తమును బయలుదేరి తీసుకుని నేను నీకు చూపించే దర్శనం వెళ్ళినప్పుడు ఆ వాక్యానికి దేవుని వాక్కుకు లోబడ్డాడండి. కాబట్టి వెండి బంగారములుగా బహుధనవంతుడిగా మారిపోయాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. హెబెలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నాడు చూడండి. ప్రపంచములు దేవుని వాక్యము నిర్మాణమై ఉన్నవి, అందును బట్టి దృశ్యం అనేది కనబడే పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. ఈ ప్రపంచం అంతా కూడా దేవుని వాక్యం అంటే దేవుని మాట చొప్పునే అది తయారు చేయబడింది. ఆయన భూమి కలుగును కాకంటే 6 నెలంటే అయిపోయింది, నీరు కలుగును కాకంటే అయిపోయింది. మానవుడు మాత్రం తన చేత్తో తయారు చేశాడు. ప్రియులారా, హెబెలు రాసిన పత్రిక 11:7 వచనంలో చెప్తున్నాడు చూడండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడే సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకుని ఎలా ఉన్నాడండి? ప్రపంచములో విశ్వాసిగా, దేవుని మాటకు లోబడిన వాడిగా, దేవుని వాక్కు వినినవాడిగా తన కుటుంబాన్ని తన భార్యను, తన కుమారులను, తన ముగ్గురు కుమారులను రక్షించుకున్నాడు ప్రియులారా జలప్రళయం నుంచి. అంటే దేవుని వాక్కు మాటకే లోబడ్డాడు. కాబట్టి అతడు మంచి నేలను పడి విత్తనముగా ఉన్నాడు. అదే చూద్దాం. ఆదికాండం 26:12 చూద్దాం చూడండి. ఇస్సాకు ఆ దేశం ముందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాను. అంటే లోకంలో సహజంగా మనం అనుకునేటువంటి విత్తనాలు భూమి అనే విషయం చూద్దాం. ఇక్కడ విత్తనాలు అంటే ఇస్సాకు దేవుని మాట విన్నాడు. నీ తండ్రి అబ్రహాము దేవుడు నేను, చూడండి నీ పితరుల దేవుడను, నా మాట విని నా మాటలో నడిచినట్లయితే నిన్ను ఆశీర్వదించి గొప్ప జనము చేస్తానన్నాడు. కాబట్టి అదే మాట విన్నాడు, అదే మాటకు లోబడ్డాడు. అతడు కూడా చూడండి 100 ఫలం పొందాడు. ఈనాడు మనం జ్ఞాపకం చేసుకుందాం. అతడు ఫిలిష్తీయుల దేశంలోకి వెళ్ళి పనికిరాని భూమిని పండిస్తే ఆ భూమిలో చూడండి అన్నీ ఉన్న ఎరువులు అన్ని రకాలు ఉన్నా కానీ, అనేక ప్రయోగాలు సైంటిస్టులు ఉన్నా కానీ అతడు చూడండి 100 ఫలితాన్ని ఆ పంటలు పండించలేకపోయేవాడు. కానీ ఇస్సాకు మాత్రం పంట వేయగానే ఆ సంవత్సరము 100 ఫలము సాధించాడు. కాబట్టి కీర్తన 37:19 చెప్తున్నాడు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది, నరులెదురు నిన్ను ఆశీర్వించారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అంటే దేవుని వాక్కుని విన్నటువంటి వాడు, దేవుని సన్నిధిలో నడిచిన వాడు, వాడి కోసం అంట, ఆ వ్యక్తి కోసం ఆయన ఎన్నో మేలు దాచి ఉంచుతాడంట. ఇస్సాకు విన్నాడు కాబట్టి మేలుల చేత అభివృద్ధి పొందాడు. అలాగే అబ్రహాం విన్నాడు కాబట్టి మేలుల చేత అభివృద్ధి పొందాడు. నోహు దేవుని మాట విన్నాడు కాబట్టి మరి ప్రపంచంలో జనాలు అందరూ చనిపోయినా కానీ తన కుటుంబాన్ని మరి ఓడలో రక్షించుకున్న అతడు క్షేమంగా మరి భూమి మీదకి వచ్చాడు ప్రియుల ఓడలోంచి.
ఈనాటి మన స్థితులు ఎలాగున్నాయి? ప్రియులరా, మన విశ్వాసం ఎలాగుందో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్కు లోబడిన వాడుగా ఉన్నట్లయితే మరి 30దంతలుగాను 60దంతలుగాను 100అంతలుగా ఫలించే బిడలుగా దేవుడు మనల్ని చేస్తాడు. ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని విని ఈ మాటల ద్వారా మీరు రక్షించబడి మీ కుటుంబాలు మీరు దేవుని సన్నిధిలో భయభక్తులు బ్రతకాలని కోరుతూ ఈ అంశాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.